అందరికీ హాయ్ అండి. నేను ఇంట్లోనే పెడిక్యూర్ని ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. బయట చాలా కాస్ట్ అయితే తీసుకుంటారు కదా, దానికి అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా పాదాలు చూసారు కదా, బాగా పగిలిపోయినాయి. చాలా రోజులు అయింది నేను పెడిక్యూర్ చేసుకోక, చాలా రోజులు కాదు నెలలే అయింది. అసలు బాగా పాడైపోయి ఇప్పుడైతే దీనికోసం నేను ఇంకా కేర్ తీసుకోవాలని చెప్పి రెడీ అయ్యాను. రెగ్యులర్గా మనము పెడిక్యూర్ని చేసుకోవటం వలన పాదాలు పగుళ్ళు రాకుండా కూడా ఉంటాయి. పాదాలు పగులు రావటం అనేది కొంచెం మనకి బాడీలో చేంజెస్ బట్టి కూడా జరుగుతుంది, కానీ కొద్దిగా మనము ఈ పెడిక్యూర్ని చేసుకోవటం వల్ల కూడా తగ్గుతుందన్నమాట. ముందైతే నేను కొద్దిగా హాట్ వాటర్ని తీసుకున్నాను. ఇలా కొద్దిగా ఏదైనా వెడల్పుగా ఉండేటటువంటి బౌల్ ఏదైనా తీసుకోండి. అదే రెండు పాదాలు పట్టేటట్టుగా కూర్చోవడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉన్న ఏ షాంపూ అయినా పర్వాలేదు, ఆ షాంపూని అయితే వేసుకోవచ్చు. అలాగే నేను ఒక చెక్క నిమ్మకాయని కూడా వేసుకుంటున్నాను. నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే మంచిగా క్లీన్ అయిపోతుంది. పాదాలపైన మట్టి ఉంటుంది కదా, మట్టి కూడా ఈజీగా క్లీన్ చేస్తుంది నిమ్మకాయ వేయటం వల్ల. ఇప్పుడు మనమైతే ఒక 10 నిమిషాల పాటు ఇందులోనే మన పాదాలని సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అలానే ఉంచుకోవాలి. వేడి నీళ్ళల్లో పెట్టడం వల్ల ఏంటంటే పాదాలు కూడా మనకి కొద్దిగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది, కొంచెం స్ట్రెస్ కూడా తగ్గుతుంది మనకి. పాదాలు పెట్టే ముందు మనము కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. నేనైతే అప్లై చేసుకుంటాను. ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల పైన పేరుకున్న మట్టి మురికి అంతా కూడా వచ్చేస్తుంది, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. అంటే నాకు ఇది కొంచెము ఇష్టం అనమాట. డ్రైగా అలాగా పెట్టేసేదానికన్నా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటే కొంచెం ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని అయితే అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి బ్రష్ ఏదైనా ఉంటే ఈ బ్రష్ని తీసుకోండి. బ్రష్ని తీసుకొని మొత్తం అంతా కూడా రుద్దేసుకోవాలి. నేనైతే దువ్వెనతో రుద్దుతున్నాను. ఈ టైప్ దువ్వెన ఉంది, దీంతో చాలా బాగా క్లీన్ అవుతుందని దీంతోనైతే చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 10 నిమిషాలు పాదాలని సోక్ చేసుకున్న తర్వాత చేసుకోవాలి. ఆ నిమ్మ చెక్క ఏదైతే ఉందో దాంతో కూడా వేళ్ళ దగ్గర గోర్ల దగ్గర రుద్దితే ఇంకా లోపల ఉన్న మట్టి అంతా కూడా వచ్చేస్తుంది, నీట్గా అయితే అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్క్రబ్బింగ్ అనమాట. స్క్రబ్బింగ్ కోసం నేను శనగపిండి, బియ్యపిండి అలాగే కొద్దిగా పసుపు తీసుకున్నాను. కొద్దిగా పాలను అందులో మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. పేస్ట్ అయిపోయిన తర్వాత మనం పాదాలకి అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకొని నీట్గా రుద్దుకుంటూ మసాజ్ చేసుకోవాలన్నమాట. ఈ స్క్రబ్బింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇదైతే అస్సలు మిస్ చేయొద్దు. ఇలా స్క్రబ్ చేసుకోవటం వల్ల మొత్తము డెడ్ స్కిన్ మొత్తం పోతుంది. చూడండి, నేను ముందు ఫస్ట్ నేను నా పాదాలు ఎలా ఉన్నాయో చూపించాను కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. స్కిన్ కూడా రఫ్గా అవ్వకుండా ఉంటుందన్నమాట. శనగపిండి మన పాదాలని స్మూత్ చేస్తుంది, బియ్యపిండి అనేది స్క్రబ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. కొద్దిగా గరుగ్గా ఉంటుంది కదా, అందుకు. ఇప్పుడు ఒక నెయిల్ కటర్ తీసుకొని నెయిల్స్ని కూడా కట్ చేసేసుకోవాలి. నెయిల్స్లో కూడా మట్టి ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసుకొని కొద్దిగా షార్ప్ చేసుకుంటే ఇంకా అంతే. నెయిల్ కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి. అప్పుడే మనం సోక్ చేసి తీసాం కదా, ఈజీగా స్కిన్ కూడా వచ్చేస్తుంది. చూసారా డెడ్ స్కిన్ అంతా ఎలా వచ్చిందో, నాకైతే చాలా బాగా అనిపించింది. బాగా నీట్గా క్లీన్ అయితే అయిపోయింది. ఇలా 10 డేస్కి ఒకసారి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. కాళ్ళు పగలను కూడా తగ్గించవచ్చు. డెడ్ స్కిన్ అంటే చాలామందికి ఏముంటుంది అనుకుంటారు, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదన్నమాట, చాలా ఉంటుంది. ఇది అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఇలా చేసుకుంటే అదంతా పోయి మళ్ళీ మనకి కొత్త స్కిన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా మాయిశ్చరైజర్ని తీసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలి. మాయిశ్చరైజర్ లేకపోతే ఇంట్లో పాల మీద మీగడ ఉంటుంది కదా, దానినైనా సరే అప్లై చేసుకోవచ్చు. చూసారా పాదాలు చాలా అందంగా అయితే అయ్యాయి, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నెయిల్ పాలిష్ పెట్టుకుంటే సరిపోతుంది, ఇంకా అంతే. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మాలతి థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకంతే ఈ వీడియో. బాయ్ అందరికీ.